హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి, ఆరాధనలకు వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. కొయర్ కూడా యాడ్ అవుతారా? ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. మీకే వదిలేస్తున్నాం. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆరాధించు. ఘోర పాపినైనా నన్ను రక్షించావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ప్రతి నోరు స్తుతించాలి, ప్రతి చేతులు కూడా చప్పట్లు కొట్టి ఆయన మహిమపరచాలి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మరలా చెప్దామా? ఎంత మంచి దేవుడు అయ్యా. సిగ్గుపడకండి, అస్సలు సిగ్గుపడకండి. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఘోర పాపిని నేను, ఒకప్పుడు ఘోరమైన పాపిని, దేవుడు లేని పాపిని, దేవుడున్నా సరే పాపంలో మునిగిపోయిన పాపిని, దూరంగా పారిపోయి ఆయన నీ ప్రేమతో నన్ను పిలుచుకొని నన్ను హత్తుకున్న గొప్ప దేవుడవయ్యా. ఘోర పాపినైన నేను దూరంగా పారిపోతా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోతా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావై. చెప్పాలి, ప్రతి నోరు ఈ మాట చెప్పాలి. అయ్యా నీ ప్రేమతో నన్ను క్షమించావై, నేనే మాత్రం నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. మనం దేవుని ఆరాధన చేసేటప్పుడు మన పరిస్థితులు, మన గతం ఒకసారి గుర్తు చేసుకోవాలి. నాకు ఏమీ లేనప్పుడు నా అనుకున్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు కదా, అలాంటి పరిస్థితులు గుర్తున్నాయా మీకు? కానీ నన్ను నువ్వు ప్రేమించావయ్యా, అందుకే ఈరోజు నేను నిన్ను ఆరాధన చేస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను. నా అనుకునేవారు నా కష్టాల్లో, నా బాధల్లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నీవు నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న ఎన్నో ఎన్నో ఇబ్బందులకి నన్ను గురి చేశారు నా వారు, కానీ నీవు మాత్రం ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడవలేదయ్యా. ఎంత మంచి ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
ఆత్మతో ఆరాధన. ప్రతి దాన్ని విడిచిపెడదాం. దేవుని చూడండి, మీ కన్నులతో ఆయన చూడండి. ఆఖరి మాట చెప్దామా? ఆఖరిగా, అయ్యా నీవు లేకుండా నేను ఎలా బ్రతికేది? ఆయన లేకుండా ఎవరైనా బ్రతకగలరా? ఒక క్షణం రోడ్డు మీదకి వెళ్ళి రండి, దేవుడి పక్కన పెట్టి, నీవు లేకుండా నేను ఎలా బ్రతుకుతానయ్యా? నీవు నాతో ఉండాలయ్యా, నాలో ఉండాలి, నా మీద ఉండాలి, నా సమస్తం నీ కంట్రోల్లో ఉండాలి అయ్యా. ఆరాధనలకు వెళ్దాం, అందరూ ఆరాధనకు సిద్ధపడాలి. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడవలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడవలేదై. చెప్దాం, ఆరాధనకు వెళ్దామా? ఎంత మంచి ఆరాధనకు సిద్ధపడాలి. ఆ చర్చ్లో ఉన్నారు బ్రదర్స్, ఆరాధన చేయండి. వర్షంలో తడుచుకొని దేవుని సంతోషంగా ఆరాధన చేస్తే, ఇంత మంచి మందిరంలో అన్ని సౌకర్యాలు ఇచ్చిన దేవుని ఇంకెంతగా ఆరాధన చేయాలి? నా చింతల హల్లెలూయా చెప్పాలి ప్రతి ఒక్కరు. ఆత్మపూర్ణులు రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ఆరాధన చేద్దాం. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేర. ఆరాధన చేద్దామా? ఆరాధన చేద్దామా? ప్రతి నోరు బిగ్గరగా. ఈ బ్రతుకు, ఈ మెతుకు, ఈ జీవితం నీవిచ్చిన భిక్ష, నీవిచ్చిన దానం. ప్రతి నోరు. అయ్యా, ఇక్కడ ఎవరైతే ఆత్మపూర్ణులే ఆరాధన చేస్తున్నారు, ఎవరైతే నీకు కృతజ్ఞత కలిగి ఉన్నారో, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే ఆయన ఉచితమైన కృప, ఆయన కృపను బట్టి బ్రతికి ఉన్నాననే కృతజ్ఞత కలిగి ఎవరున్నారు? ప్రభా, సంపూర్తి అయిన దీవెనలు, సంపూర్తి అయిన స్వస్థత, గొప్ప విడుదల, వారి కుటుంబాల్లో రక్షణ, గొప్ప విడుదల దయచేయండి. సంపూర్తి అయిన సమృద్ధి వారికి దయచేయండి. ఎవరు నీ వారో, ఎవరు నీ వారు కాదో అది నీకు తెలుసు నాయన. గోధుమలేవో గురుగులేవో నీకు తెలుసు. ఎవరు నీ వారో, ఎవరు యథార్థమైన మనసుతో ఆరాధన చేస్తున్నారు, ఎవరైతే కృతజ్ఞత కలిగి ఆరాధన చేస్తున్నారో వారి ఆరాధన మీరు అంగీకరించండి, మీరు అంగీకరించండి. సర్వ సమృద్ధులకు కృపరించండి అయ్యా. నాతో పాటు ఏక మనసుతో ఒకే స్వరం, ఒకే స్వరం. చూడండి, ఆయన ముఖాన్ని చూడండి, ఆయన ముఖాన్ని చూడండి. ఆఖరిగా
సర్వోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొర్ర పెడుతున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞమిచ్చి నా మొర్ర ఆలకించాను. సర్వోన్నతుడైన దేవుని నువ్వు మొర్ర పెడుతున్నావు. సర్వోన్నతుడైన దేవుని నువ్వు స్తుతిస్తున్నావు. ఎవరి సన్నిధిలో నువ్వు నిలబడి ఉన్నావో, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో ఆ దేవుని ఆరాధన చేసినప్పుడు భయపడాలి, వణుకుతో ఆయన ఆరాధన చేయాలి. అన్ని సౌకర్యాలు ఇచ్చినప్పుడు ఇంకా ఎంతగా నువ్వు ఆరాధన చేయాలి. సౌకర్యాలు లేని చోట ఆత్మపూర్ణులే దేవుని స్తుతిస్తున్నారు. వర్షం వస్తే మీరు ఆరాధన చేస్తారా? వర్షం వస్తే చర్చికి వస్తారా? వర్షంలో తడుచుకొని ఆరాధన చేస్తున్నారు. ఎండ ఎక్కువ ఉంది, చర్చి మానేస్తారు. ఎండ ఎక్కువ ఉంది, చర్చి మానేస్తారు. చర్చి లేక ఎండలో ఆరాధన చేస్తున్నారు. ఎవరిని దేవుడు గణపరుస్తాడు? నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను. నువ్వు ఏ పరిస్థితుల్లో దేవుని గణపరుస్తున్నావు? అన్ని సౌకర్యాలు అన్నీ నీకు సమృద్ధిగా అడగగానే ఇస్తే నువ్వు గణపరుస్తావా దేవుని? లేని పరిస్థితిలో కూడా నువ్వు దేవుని గణపరచగలవా? వెళ్దాం, ముందుకు వెళ్దాం. అందరూ కూడా ఇంకా దేవుని దగ్గరికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా కూర్చోండి. వేయగలిగినారు మోకాళ్ళు వేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటి మన పరిస్థితి? మన జీవితాల కోసం దేవుడు ఒక ప్రణాళిక, ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు ఆయన. మన చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి అయ్యో ఈ పరిస్థితులు ఎప్పుడు తీరుతాయి, ఏంటి నా జీవితం అనుకొని ఎంతోమంది ఈ చిక్కులు బట్టి దేవుని ప్రార్థన చేయలేరు. ఈ పరిస్థితుల్లో పడిపోతానేమో, ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో విడుదల రావట్లేదని అనుకుంటాం. మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేస్తుంటే సహాయం రావట్లేదు, ఇంకా కష్టాలు ఎక్కువైపోతున్నాయి అనుకుంటాం కదండి. ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తుంటే కష్టాలు ఎక్కువైపోతున్నాయి నాకు, కానీ నాకు విడుదల లేదు అనుకునే ప్రశ్నలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇందులోనే ఉన్నాయి చాలా ప్రశ్నలు. ప్రార్థన చేస్తున్న కొద్దీ సమస్య ఎక్కువైపోతుంది, కష్టం ఎక్కువైపోతుంది. చాలా క్వశ్చన్ మార్కులు ఉన్నాయి ఇక్కడ. కానీ ఆ సమస్యలు బట్టి మనం బాధపడకుండా, కుమిలిపోకుండా, ఆ సమస్యలు బట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తావో పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నా సరే దేవుడు పరిస్థితిని మార్చి ఆశీర్వాదాన్ని చేతిలో పెడతాడు తప్పకుండా. హల్లెలూయా. సమస్యలను బట్టి కృంగిపోకుండా సమస్యలను బట్టి దేవుని స్తుతించడం నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఇలాగే ఒక అమ్మాయి తన జీవితంలో చాలా పరిస్థితులన్నీ తారుమారైపోయాయంట. కుటుంబ పరిస్థితులు ఇంకా ఒకటి కాదు, ఒకదాని తర్వాత ఒకటి, ఇంకా ఎవరితో చెప్పుకోలేని సమస్యలు అన్నీ కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఏం చేసిందంటే ఆ పరిస్థితులు తట్టుకోలేక ఇంకా తినడం మొదలుపెట్టేసిందండి. ఎక్కువగా తినడం వల్ల చాలా వెయిట్ పెరిగిపోయింది. ఇంకెంత అంటే 3 మనుషుల్ని కొలిస్తే ఎంతో అంత వెయిట్ పెరిగిపోయింది. ఈ పరిస్థితులకి విపరీతమైన తినడం లావైపోయింది. ఆఖరికి ఆమెను చూసే ఆమె ఒక అసహ్యంగా తయారైందంట వెయిట్ పెరిగిపోవడం వల్ల. తన భర్త కూడా ఆమె యొక్క ఆ రూపాన్ని చూసి అసహించుకొని ఏం చేశాడు, ఆమె మీద ఇష్టం లేకుండా ఇంకా పరస్త్రీల దగ్గరికి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు. ఇంకా కొద్ది రోజులకి ఏం చేశాడంటే, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు విడాకులు కావాలి అని చెప్పి ఆమెను వదిలేసి ఏకంగా వెళ్ళిపోయాడు. ఇంకా ఇంటి బిల్లులు కట్టాల్సిన పరిస్థితి ఎలా ఉంది. మనిషి ఎక్కడికి వెళ్ళినా మనిషిని చూడగానే ఒకలా చూసేవారట. ఇంటి సమస్యలు ఒకవైపు, భర్త వదిలేశాడు ఒకవైపు, ఈమె ఆకృతి ఇంకా వెయిట్ పెరిగిపోయి తగ్గలేని పరిస్థితి, ఇంటికి ఉన్న సమస్యలన్నీ ఎక్కువైపోయి ఇలాంటి పరిస్థితిలో చాలా కృంగిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి ఈ పరిస్థితిలో నేనేం చేయగలను, ఇంకా అయిపోయింది నా జీవితం అనుకొని అయినా సరే ప్రార్థన చేస్తూ ఉండేదట, వాక్యం చదువుతూ ఉండేదట, వాగ్దానాలు గుర్తు చేసుకుంటూ ఉండేదట. అయినా సరే నిరాశ. ఇన్ని సమస్యలు ఎవరు తట్టుకోగలరు? ఇలాంటి పరిస్థితిలో ఈ అన్నీ ఎందుకు, చచ్చిపోవడం మంచిది అనుకొని ఒక్కసారి చచ్చిపోతే ఈ సమస్యలకి ఇంకా ఫుల్ స్టాప్ పెట్టచ్చు అని చనిపోతే మంచిదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. అలాంటి సమయంలో ఆమె ఒక సేవకుడికి ఒక లెటర్ రాసింది. నా పరిస్థితులు ఇలా ఉన్నాయి,
నేను ప్రార్థన చేస్తున్న సమస్యలు ఎక్కువైపోతున్నాయి, నా ప్రార్థనకి జవాబు రావట్లేదా, నేను కృంగిపోతున్నాను రోజు, నా తల నిండా సమస్యలే, ఈ సమస్యలకి నా నరాలు చిట్లిపోయి చచ్చిపోతానేమో అనిపిస్తుంది నాకు. అంతే కదండి, మనకు కూడా చాలాసార్లు నరాలు చిట్లిపోయి చచ్చిపోతామేమో అనిపిస్తే మన పరిస్థితులకి. ఒక్కోసారి మేము వెళ్తున్న సమస్యలు కూడా ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చినప్పుడు అంతగా అరిచి ఏడ్స్తానంటే అలాంటి పరిస్థితుల్లో నాకు తల దిమ్మెక్కిపోయి నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తుంది నాకు. ఎన్నోసార్లు కిందకి వెళ్ళినప్పుడు అమ్మ చెయ్యేసి ప్రార్థన చేస్తారు, మన పరిస్థితులు మనకి నరాలు చిట్లిపోతాయేమో అనిపిస్తుంది. అలాగే ఉందండి ఈ అమ్మాయి పరిస్థితి కూడా. ఏ విధంగా కూడా ఒక చిన్న వెలుగు అనేది లేదు, ప్రతిదీ క్లోజ్ అయిపోయి ఉన్నాయి, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి ఉన్నాయి. మనిషికి ఏ ఆలోచన వస్తుంది? ఒకే ఆలోచన వస్తుంది, అసలు ఈ భూమి వదిలేస్తే మనకి క్లియర్ అయిపోద్ది, మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటాం. ఆ సేవకుడికి లెటర్ రాసి ఇలాగుంది నా పరిస్థితి, చావే నాకు పరిష్కారమేమో. అప్పుడు ఒక పుస్తకం పంపించాడండి, చెర నుండి స్తుతికి అని చెప్పి ఒక పుస్తకాన్ని పంపించాడు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు అన్నీ కూడా కష్టకాలంలో వారు దేవుని స్తుతించి ఏ విధంగా విడుదల పొందుకున్నారు, దేవుని ఆశీర్వాదాలు ఎలా పొందుకున్నారు అని చాలా సాక్ష్యాలు ఉంటాయి. అవి 2-3 చదివినప్పుడు ఈమెకి ఏమనిపించిందంటే, ఎంత కష్టంలో ఉండి దేవుని స్తుతించడం అది నిజంగా బుర్ర తక్కువ పని కదా, ఎవరు రాశారు ఇలాగా, ఎవరు చెప్పారు ఈ మాట, అసలు ఇంత కష్టంలో దేవుని స్తుతించడం అనేది అది సాధ్యమైన ఒక మనిషికి. మరి ముఖ్యంగా నాలాంటి వాళ్ళు నాకున్న ఈ సమస్యలను బట్టి, నాకున్న ఈ హెల్త్ ఇష్యూస్ని బట్టి, ఇంట్లో సమస్యలు, భర్త వదిలేసినందుకు ఈ సమస్యలను బట్టి నేను దేవుని స్తుతించలేదు, అసలు ఎవరైనా బొర్రు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ మాట చెప్తారా అని చెప్పి ఒకలాగా తీసుకుంది ఆ మాట. కానీ అవి చదువుతున్న కొద్దీ ఆమెలోని ఒకలాంటి ఉత్సాహం, విశ్వాసం పెరగడం మొదలుపెట్టింది. మన కష్టకాలంలో మనం దేవుని స్తుతించినప్పుడు ఎలాంటి విడుదల మనం పొందుకుంటాం. విశ్వాసం ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం మొదలుపెట్టింది. లేదు నేను ఇప్పటి వరకు వ్యతిరేకంగా తీసుకున్నాను, కానీ నా కష్టకాలంలోనే నేను దేవుని స్తుతిస్తానని చెప్పి ఎన్ని సమస్యలతో బాధపడుతుందో ప్రతి సమస్యకి కూడా ప్రభా ఈ సమస్యను నా జీవితంలో అలౌ చేసినందుకు, ప్రవేశపెట్టినందుకు నీ కృతజ్ఞతలని చెప్పడం మొదలుపెట్టిందండి. హల్లెలూయా. ఇంత వెయిట్ పెరిగిపోయి నన్ను అందరూ అసహించుకుంటున్నా, నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఏకంగా. దీన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తుతులు చెప్తారా? మీరు ఎవరైనా చెప్తారా? నీ కృతజ్ఞత ఆస్తులేసయ్యా. తెలియకుండానే అతి తక్కువ సమయంలోనే మొదటి స్థితి కన్నా, మొదట ఉన్న అందం కన్నా నాజుగ్గా అందంగా తయారయ్యండి అండి. అది ఎలా సాధ్యమైందో ఆమెకే తెలియదు. హల్లెలూయా. ఆమెను చూసిన వారందరూ కూడా ఒకప్పటికన్నా ఇప్పుడు నువ్వు చాలా బాగున్నావు, ఏ విధంగా అది సాధ్యమైందో తెలియదు, దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. నేను అసహ్యంగా ఉన్నాను కదా, దీన్ని బట్టి నీకు స్తోత్రం చెప్పడం మొదలుపెట్టింది. ఆమెకున్న ఇంటి అప్పుల కోసం, సమస్యల కోసం కృతజ్ఞతాస్తుతులేసయ్యా. ఇన్ని సమస్యలు నేను ఎదుర్కొంటున్నందుకు నీకు స్తోత్రం అని చెప్పడం మొదలుపెట్టింది, కృతజ్ఞతలు చెల్లించడం మొదలుపెట్టింది. ఇంకా ప్రతి దానికి కోసం కూడా దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. ఒకరోజు మార్నింగే మోకాళ్ళ మీద ఉండి దేవుని స్తుతిస్తుంటే ఇంటి డోరు ఒక ఆయన కొడతా ఉన్నాడు. ఆ కుక్క విపరీతంగా అరుస్తుంది. ఎవరు వచ్చినా సరే బయట ఉన్న ఆ కుక్క అరుస్తూనే ఉంటుంది. దాన్ని వెళ్ళి దాన్ని గట్టిగా ఆపుదాం అనే టైంకి వెళ్ళి కూడా ఏం గుర్తొచ్చింది? లేదు, ప్రతి దాంట్లో నేను సహనం కలిగి ఉండాలని చెప్పి అది అరుస్తున్నందుకు కూడా నీకు స్తోత్రం అని చెప్పిందంటండి. ఆయన ఈ సమయంలో ఎవరు వస్తారు? వెళ్ళి చూసేటప్పటికి ఒక పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ ఇచ్చాడు. నాకెవరు లెటర్స్ రాస్తారు, ఎప్పుడో ఆగిపోయినాయి కదా అని చెప్పి చూస్తుండగానే ఎవరిదో పరిచయాల యొక్క హ్యాండ్ రైటింగ్ కనపడుతుంది. ఎప్పుడో చూశాను, ఎవరిది ఇది? అయినా నా భర్త నాకు రాసే పరిస్థితి లేదు కదా. చూస్తే అది భర్తలాగే ఉంది. విప్పి చూసేటప్పటికి మనిద్దరం మళ్ళీ ఎప్పట్లా కలిసి ఉందాం, మన పరిస్థితులు మనం చక్కదిద్దుకుందాం, నీకు ఇష్టమైతే నేను రావడానికి ఇష్టపడుతున్నా అని చెప్పి భర్త నుంచి లెటర్ వచ్చిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధ్యమైన ఇది వెంటనే మోకాళ్ళ మీద దేవుని స్తుతించడం మొదలుపెట్టింది. ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరు ప్రార్థించడం మొదలుపెట్టారు.
ఇంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోయి ఆ రోజు నుంచి ప్రతి సమస్యలో కూడా దేవుణ్ణి ఎలాగ నేను స్తుతించాలని ఒక మంచి సాక్ష్యాన్ని, అద్భుతమైన జీవితాన్ని ఆమె నేర్చుకుంది. ఇప్పుడు చెప్పండి, మీ పరిస్థితులను బట్టి ఏడుస్తారా, కృంగిపోతారా? నాకున్న ఈ సమస్యను బట్టి నీకు స్తోత్రమయ్యా అని ఎంతమంది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు? చెప్తారా? మరొకసారి మోకాళ్ళ మీదకి వెళ్దామా? గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు మన పట్ల. ఒక గొప్ప ప్రణాళిక ఉంది. దాన్ని మొత్తం నాశనం చేయడానికి సాతాను ఏం చేస్తాడు? మన నుంచి సనుగులు, గొనుగులు, ఈ సమస్యలని నాకేనా, ఎప్పుడు పోతాయి, అసలు నేను ఎప్పుడు పోతాను అనేలాగా మనల్ని దేవుడి నుంచి డైవర్ట్ చేసేస్తాడు సాతానుడు. ఏ అనారోగ్యంతో మీరు బాధపడుతున్నా, ఏ అప్పులతో మీరున్నా, మీ బిడ్డలు రక్షించబడలేదు, మీ భర్త రక్షించబడలేదు, వాటిని బట్టి నీకు స్తోత్రమయ్యా అని చెప్పండి. కానీ ఇంటికి వెళ్ళి నువ్వు మారు, నీ బ్రతికి ఇంతే, నువ్వు ఇంతే వద్దు, అవన్నీ పక్కన పడేసి మీకు చేతనైతే పావు గంటైనా కూర్చొని సమస్యలన్నీ రాసుకోండి. ఆ పేపర్ పట్టుకొని వీటిని బట్టి నీ కృతజ్ఞతలయ్యా అని చెప్పండి. అతి తక్కువ సమయంలో మీరు ఒక సాక్షిగా ఈ మందిరంలో ఉంటారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మరొకసారి ఆరాధనకు వెళ్దామా? దేవుని స్తుతిద్దామా? అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడుచున్నా, సింహాలు నీ ఎదుటే పొంచేసి ఉండినా, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు, శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు, సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడను. ప్రతి ఒక్కరు కూడా స్తుతించాలి మీ పరిస్థితిని బట్టి. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును, అసమానుడే నా వాడు అవమాన పరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడి తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయదలుచునా, అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవును, సీయోను దేవుడు నిన్ను సిగ్గుపడనివ్వడు, నీ కన్నీరు తుడుచును, సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికర పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ కూడా చేయి జారిపోతున్నట్టే ఉంటాయి. ఎంత శ్రమ పడినా ఫలితం లేనట్టే ఉంటుంది ఈ జీవితంలో. కానీ ఆయన వైపు చూడు, మనం చూడాల్సింది మనకి ఆశ్రయదుర్గమైన దేవుని వైపు మన చేతులు చాపాలి. అందుకే దావీదు అంటున్నాడు, నాకు ఎక్కడి నుంచి సహాయం వస్తుంది? ఏ అధికారి సహాయం చేస్తాడు? ఏ మనిషి నా వైపు చూస్తాడు? ఎవరు నాకు సహాయం చేస్తారు? కొండల తట్టు నా కనులెత్తచ్చు, నాకు సహాయం అక్కడి నుంచి రావాలి.
పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా ఫలితమేమీ లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారని తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చెను నీకై, మారని తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడు, సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. నిజంగా ఈ మాటలు నమ్ముతున్నారండి? మీరు చెప్తారులేండి అనుకుంటున్నారా? మీరు చెప్తారులేండి. మీరు వచ్చి మా పరిస్థితిలో ఉంటే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నారా? మీరు వస్తే, మా సమస్య మీకు వస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. అన్ని సమస్య నుంచి మమ్మల్ని నడిపించే ఈ స్థితికి తీసుకొచ్చాడు. ఇంకా ఏ ఏ సమస్యలోంచి మేము వెళ్ళలేదో ఆ సమస్యలోంచి కూడా మమ్మల్ని పంపిస్తున్నాడు. ఎందుకంటే ఆ పెయిన్ మాకు అర్థం అవ్వాలి. అమ్మనవ్వచ్చు, నన్ను అవ్వచ్చు, అన్ని సమస్యల నుంచి తీసుకెళ్తున్నాడు. ఇదెందుకు మాకు వచ్చింది అనుకోవడానికి లేదు మా జీవితంలో. ఎవరు పోస్డైన్ పౌలు అంటున్నాడు, వస్త్రహీనత అంటే ఏటో తెలుసు, ఉపద్రవాలు తెలుసు, అనేక రాత్రులు కదా, అనేక రాత్రులు పగలు పస్తులు ఉండడం అంటే ఏటో తెలుసు, బట్టలు లేకపోవడం అంటే ఏటో తెలుసు, దెబ్బలంటే తెలుసు, చెరసాల జీవితం అంటే ఏటో తెలుసు. అన్నిట్లోంచి రుచి చూపించాడు ఈరోజు మాకు ఒక అనుభవం. మీ పెయిన్ ఏటో మాకు తెలుసు. మనందరి యొక్క బాధ కూడా మనకంటే ఎక్కువ అనుభవించిన యేసయ్యకి తెలుసా లేదా అండి? తెలుసు. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచును. అసాధ్యాలెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోనుది చేతులు రెండు పైకి చెప్దామా సంతోషంగా? కనికరపునుడే నా కన్నీరు తుడుచును. సియోను దేవుడే పడనివ్వడు, కనికరపునుడే నీ కన్నీరు తుడుచును. నమ్మిన వారందరూ కూడా, ఎవరు నమ్ముతున్నారో, నమ్ముతున్న వారు మాత్రం, అందరూ నమ్ముతున్న వారు మాత్రం ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మీతో మాట్లాడుతూ, ప్రత్యేకంగా దేవుడు నన్ను ఈరోజు ధైర్యపరిచాడు. నేను ఆయన స్తుతించాలి. నా కష్టంలో నేను ఆయన స్తుతించడం ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేస్తాను, నేర్చుకుంటాను, ఘన విజయాలు సాధిస్తాను, ఒక సాక్షిగా నేను ఉంటాను అనుకున్న వారందరూ కూడా గట్టిగా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేయండి.